ఓం శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 9వ అధ్యాయము. బాబా వద్ద సెలవు పుచ్చుకొనున్నప్పుడు వారి ఆజ్ఞను పాలించవలెను. వారి ఆజ్ఞకు వ్యతిరేకముగా నడిచిన ఫలితములు, కొన్ని ఉదాహరణములు, భిక్ష, దాని ఆవశ్యకత, భక్తుల అనుభవములు మొదలగు విశేషములు ఈ అధ్యాయంలో మనం తెలుసుకోబోచున్నాం. సిరిడి యాత్ర యొక్క లక్షణములు. బాబా ఆజ్ఞ లేనిదే ఎవరునూ సిరిడి విడువలేకుండిరి. బాబా ఆజ్ఞకు వ్యతిరేకముగా పోయినచో కష్టములు వచ్చుచుండెడివి. బాబా ఆజ్ఞను పొందుటకు వారి వద్దకు భక్తులు పోయినప్పుడు బాబా కొన్ని సలహాలు ఇచ్చుచుండెడివారు. ఈ సలహా ప్రకారము నడిచి తీరవలెను. వ్యతిరేకముగా పోయినచో ప్రమాదములేవో తప్పక వచ్చుచుండెడివి. ఈ దిగువన అట్టి ఉదాహరణములు కొన్ని ఇచ్చుచున్నాను. తాత్యా కోతే పాటిల్. ఒకనాడు టాంగాలో తాత్యా కోపర్గాం సంతకు వెళ్ళుచుండెను. తొందరగా మసీదుకు వచ్చి బాబాకు నమస్కరించి కోపర్గాం సంతకు పోవుచుంటునని చెప్పెను. బాబా ఇట్లనెను, తొందరపడదురా, కొంచెము ఆగుము. సంత సంగతి అటు నుండుము. పల్లె విడిచి బయటికే పోవలదు. అతని ఆతురతను చూచి మాధవరావు దేశపాండేనైనా వెంట తీసుకుపోమ్మని బాబా ఆజ్ఞాపించెను. దీనిని లెక్క చేయక తాత్యా వెంటనే టాంగాను వదిలేను. 2 గుర్రములలో ఒకటి క్రొత్తది, మిక్కిలి చురుకైనది. అది 300 రూపాయల విలువ చేయును. సావుల్ బావి దాటిన వెంటనే అది వడిగా పరిగెత్తెను. కొంత దూరము పోయిన పిమ్మట కాలు బెనికి అది కూలబడెను. తాత్యాకు పెద్ద దెబ్బలేమీ తగలలేదు. కాని తల్లి ప్రేమగల బాబా ఆజ్ఞను జ్ఞప్తికి తెచ్చుకునెను. ఇంకొకప్పుడు కొల్హారు గ్రామమునకు పోవునప్పుడు బాబా ఆజ్ఞను వ్యతిరేకించి టాంగాలో పోయి ప్రమాదము పొందెను. ఈ కథ వలన మనకు అర్థమవుతున్నటువంటి విషయము, మనకు రాబో ప్రమాదాన్ని సాయిబాబా పసిగట్టి మనకు హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటాడు. కాని అజ్ఞానంలో ఉన్నాము కాబట్టి అది మనం తెలుసుకోకుండా ముందుకు వెళ్లటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ప్రమాదాన్ని బాబానే చేశాడేమో అన్న భ్రాంతిలో మనం కూరుకుపోవటం అనేది జరుగుతోంది. కానీ అసలు విషయం, రాబోవు ప్రమాదాన్ని సాయిబాబా పసిగట్టి వద్దని నివారించినా ఈ మనుజుడు మాట వెనక కష్టాలను కొని తెచ్చుకోవటం అవుతుంది. ఐరోపా దేశపు పెద్ద మనిషి, బొంబాయి నుండి ఐరోపా దేశపు పెద్ద మనిషి ఒకడు సిరిడి వచ్చెను. నానాసాహెబ్ చందోర్కర్ వద్ద నుంచి తనను గూర్చి బాబాకు ఒక లేఖను తీసుకుని ఏదో ఉద్దేశముతో సిరిడీకి వచ్చెను. అతనికి ఒక గుడారములో సుఖమైన బస ఏర్పరిచిరి. అతడు బాబా పాదములకు నమస్కరించి వారి చేతిని ముద్దిడవలెనని 3 సార్లు మసీదులో ప్రవేశింప యత్నించెను. కాని బాబా అతనిని నిషేధించెను. క్రింద బహిరంగ ఆవరణలో కూర్చుండియే దర్శించవలను అని అనిది. అతడు తనకు జరిగిన మర్యాదకు అసంతుష్టిపడి వెంటనే సిరిడి విడువవలనని నిశ్చయించుకొనెను. బాబా సెలవు పొందుటకు వచ్చెను. తొందరపడక మరుసటి దినము పోరా అని బాబా చెప్పెను. తక్కిన వారు కూడా అట్లనే సలహా ఇచ్చిరి. వారి సలహాకు వ్యతిరేకముగా అతడు టాంగాలో బయలుదేరెను. ప్రప్రథమమున గుర్రములు బాగుగానే పరిగెత్తినవి. సావుల్ బావి దాటగానే వెంటనే ఒక త్రొక్కుడు బండి ఎదురు వచ్చెను. దానిని జూచి గుర్రములు బెదరి త్వరగా పరుగిడసాగెను. టాంగా తల్లక్రిందులాయెను. పెద్ద మనిషి కిందబడి కొంత దూరము ఈడ్వబడెను. ఫలితముగా గాయములు. ఆ గాయములను బాగు చేసుకున్నట్టుకై కోపర్గాం ఆసుపత్రిలో పడి ఉండెను. ఇటువంటి అనేక సంఘటనల మూలమున బాబా ఆజ్ఞను ధిక్కరించువారు ప్రమాదముల పాలగుదురనియు బాబా ఆజ్ఞానుసారము పోవువారు సురక్షితంగా పోవుదురని జనులు గ్రహించిరి. భిక్ష యొక్క ఆవశ్యకత. బాబాయే భగవంతుడైనచో వారు భిక్షాటనముచే జీవితమంతయు గడుపనేలా అను సందేహము చాలా మందికి కలుగవచ్చును. ఈ ప్రశ్నకు 2 దృక్కోణములలో సమాధానం చెప్పవచ్చును. ఒకటి, భిక్షాటనము చేసి జీవించు హక్కు ఎవరికి కలదు? రెండవది, పంచశూనములు వానిని పోగొట్టుకుని మార్గమేది అను 2 ప్రశ్నలకు సమాధానము చెప్పవచ్చును. సంతానము, ధనము, కీర్తి సంపాదించుట ఎందు ఆపేక్ష వదులుకొని సన్యసించువారు భిక్షాటనముచే జీవించవచ్చని మన శాస్త్రములు ఘోషించుచున్నవి. వారు ఇంటి వద్ద వంట ప్రయత్నములు చేసుకుని తినలేరు. వారికి భోజనము పెట్టు బాధ్యత గృహస్థులపై కలదు. సాయిబాబా గృహస్థుడు కాడు, వానప్రస్థుడు కూడా కాడు. వారు అస్కలిత బ్రహ్మచారులు. బాల్యం నుంచి బ్రహ్మచర్యమునే అవలంబించుచుండిరి. ఈ జగత్తు వారి గృహమని వారి నమ్మకము. ఈ జగత్తునకు వారు కారణభూతులు. వారిపై జగత్తు ఆధారపడి ఉన్నది. వారు పరబ్రహ్మ స్వరూపులు కాబట్టి వారికి భిక్షాటనము చేయు హక్కు సంపూర్ణముగా ఉన్నది. పంచశూనములు వానిని తప్పించుకొని మార్గమును ఆలోచింతము. భోజన పదార్థములు తయారు చేయుటకు గృహస్థులు 5 పనులు తప్పక చేయవలేను. అవి ఏవనా? దంచుట, రుబ్బుట, విసురుట,
పాత్రలు తోముట, ఇల్లు ఊడ్చుట, తుడుచుట, పొయ్యి అంటించుట. ఈ 5 పనులు చేయునప్పుడు అనేక క్రిమి కీటకాదులు మరణించుట తప్పదు. గృహస్థులు ఈ పాపమును అనుభవించవలెను. ఈ పాప పరిహారము మన శాస్త్రములు 6 మార్గములను ప్రబోధించుచున్నవి. 1 బ్రహ్మయజ్ఞము, 2 వేదధ్యాయనము, 3 పితృయజ్ఞము, 4 దేవయజ్ఞము, 5 భూతయజ్ఞము, 6 అతిథి యజ్ఞము. శాస్త్రములు విధించిన ఈ యజ్ఞములు నిర్వర్తించినచో గృహస్థుల మనస్సులు పాపరహితములగును. మోక్ష సాధనమునకు, ఆత్మ సాక్షాత్కారమునకు ఇవి తోడ్పడును. బాబా ఇంటికి వెళ్లి భిక్ష అడుగుడచే ఆ ఇంటిలోని వారికి వారు చేయవలసిన కర్మను బాబా జ్ఞప్తికి తెచ్చుచుండెను. తమ ఇంటి గుమ్మము వద్దనే ఇంత గొప్ప సంగతి బాబా బోధించుట వలన షిరిడీ ప్రజలు ఎంతటి ధన్యులో. భక్తుల అనుభవములు. ఇంకొక సంతోషదాయకమగు సంగతి, శ్రీకృష్ణుడు భగవద్గీత 9వ అధ్యాయము 26వ శ్లోకమునందు ఇట్లు నుడివెను: శ్రద్ధాభక్తులతో ఎవరైతే పత్రము గాని, పుష్పము గాని, ఫలము గాని లేదా నీరు గాని సమర్పించినచో దానిని నేను గ్రహించెదను. తన భక్తుడేదైనా సమర్పించవలను అనుకొనినచో మరచినచో అట్టివానికి బాబా జ్ఞాపకము చేసి ఆ అర్పితమును గ్రహించి ఆశీర్వదించువారు. అట్టివి కొన్ని క్రింద చెప్పబడిన ఉదాహరణములు. తర్కడ్ కుటుంబము, తండ్రి కొడుకు. రామచంద్ర ఆత్మారాం ఉరఫ్ బాబాసాహెబ్ తర్కడ్ ఒకానొకప్పుడు ప్రార్థనా సమాజస్థుడైనను బాబా ప్రియభక్తుడు. వాని భార్యాపుత్రులు కూడా బాబాను మిగుల ప్రేమించుచుండిరి. తల్లితో కూడా కొడుకు షిరిడికి పోయి అచ్చట వేసవి సెలవులు గడపవలెనని నిర్ణయించిరి. కాని కొడుకు ఇష్టపడలేదు. కారణమేమన్నా, తన తండ్రి ప్రార్థనా సమాజమునకు చెందినవాడగుటచే ఇంటి వద్ద బాబా యొక్క పూజ సరిగా చేయకపోవచ్చునని సంశయించెను. కాని తండ్రి పూజను సక్రమముగా చేసెదను అని వాగ్దానము చేయుటచే బయలుదేరను. అందుచే శుక్రవారము రాత్రి తల్లి కొడుకు బయలుదేరిరి. ఆ మరుసటి దినము శనివారం నాడు తండ్రియగు తర్కడ్ త్వరగా లేచి స్నానం చేసి పూజను ప్రారంభించుటకు పూర్వము బాబా పటమునకు సాష్టాంగ నమస్కారం చేసి లాంఛనము వలె కాక కొడుకు చేయునట్లు పూజను సక్రమంగా నెరవేర్చదనని ప్రార్థించెను. ఆనాటి పూజను సమాప్తి చేసి నైవేద్యము నిమిత్తము కలకండను అర్పించెను. సమయమందు దానిని పంచిపెట్టెను. ఆనాటి సాయంత్రము మరుసటి దినము ఆదివారము పూజ ఎంతయు సవ్యముగా జరిగెను. దానికి మరుసటి దినము సోమవారం కూడా చక్కగా గడిచెను. ఆత్మారాముడు ఎప్పుడిట్లు పూజ చేసి ఉండలేదు. పూజ అంతయు కొడుకునకు వాగ్దానం చేసినట్లు సరిగా జరుగుతున్నందుకు సంతసించెను. మంగళవారము నాడు పూజ ఎప్పటికి వలె సలిపి కచేరీకి పోయెను. మధ్యాహ్న భోజనముకు వచ్చినప్పుడు తినుటకు ప్రసాదము లేకుండెను. నౌకరును అడుగగా ఆనాడు ప్రసాదము సమర్పించుట మరచుటచే లేదని బదులు చెప్పెను. ఆ సంగతి వినగానే ఆత్మారాం భోజనముకు కూర్చున్నవాడు లేచి బాబా పటమునకు సాష్టాంగ నమస్కారం చేసి బాబాను క్షమార్పణ కోరెను. బాబా తనకు ఆ విషయము జ్ఞప్తికి తేనందున నిందించెను. ఈ సంగతులన్నిటినీ షిరిడిలో ఉన్న తన కొడుకునకు వ్రాసి బాబాను క్షమార్పణ వేడుమనెను. ఇది బాంద్రాలో మంగళవారము 12 గంటలకు జరిగెను. అదే సమయమందు మధ్యాహ్న హారతి ప్రారంభించుటకు సిద్ధముగా ఉన్నప్పుడు బాబా ఆత్మారాముని భార్యతో, తల్లి, బాంద్రాలో మీ ఇంటికి ఏమైనా తినే ఉద్దేశంతో పోయానమ్మా. తలుపు తాళం వేసింది. ఎలాగునో లోపలికి ప్రవేశించాను అమ్మా, కాని తినుటకు ఏమీ లేక తిరిగి వచ్చానమ్మా అని అనెను. ఆమెకు బాబా మాటలు బోధపడలేదు. కాని ప్రక్కనే ఉన్న కుమారుడు ఇంటి వద్ద పూజలో ఏదో లోటుపాటులు జరిగినవని గ్రహించి ఇంటికి పోవుటకు సెలవు నిమ్మని బాబాను వేడెను. అందులో ఒక బాబా నిరాకరించెను. కాని పూజను అక్కడనే చేయమనెను. కొడుకు వెంటనే తండ్రికి షిరిడీలో జరిగిన దానిని అంతటినీ వ్రాసెను. పూజను తగిన శ్రద్ధతో చేయమని వేడుకొనెను. ఈ 2 ఉత్తరములు ఒకటికొకటి మార్గమధ్యమున తటస్థపడి తమ తమ గమ్యస్థానములకు చేరెను. ఇది ఆశ్చర్యము కదా. ఆత్మారాముని భార్య విషయము ఆలోచింతుము. ఆమె 3 వస్తువులను నైవేద్యము పెట్టుటకు సంకల్పించుకొనెను. 1 వంకాయ పెరుగు పచ్చడి, 2 వంకాయ వేపుడు కూర, 3 పేడ. బాబా వీనినట్లు గ్రహించెనో చూచెదం. బాంద్రా నివాసియగు రఘువీర భాస్కర పురందరే బాబాకు మిక్కిలి భక్తుడు. ఒకనాడు భార్యతో షిరిడీకి బయలుదేరుచుండెను. ఆత్మారాముని భార్య పెద్ద వంకాయలు 2 మిగుల ప్రేమతో తెచ్చి పురందరుని భార్య చేతికిచ్చి 1 వంకాయతో పెరుగు పచ్చడిని 2వ దానితో వేపుడును చేసి బాబాకు వడ్డించమని వేడెను. షిరిడీ చేరిన వెంటనే పురందరుని భార్య వంకాయ పెరుగు పచ్చడి చేసి బాబా భోజనమునకు కూర్చున్నప్పుడు తీసుకుని వెళ్ళెను.
బాబాకు ఆ పచ్చడి చాలా రుచిగా ఉండెను. కాన దానిని అందరికీ పంచిపెట్టెను. బాబా వంకాయ వేపుడు కూడా అప్పుడే కావలను అనెను. ఈ సంగతి రాధాకృష్ణమాయకి తెలియబరిచరి. అది వంకాయల కాలము కాదు కనుక ఆమెకేమీ తోచకుండెను. వంకాయలెట్లు సంపాదించుట అనున్నది ఆమెకు సమస్యగా అయ్యను. వంకాయ పచ్చడి తెచ్చినదెవరని కనుగొనగా పురంధరుని భార్య అని తెలియటచే వంకాయ వేపుడు కూడా ఆమెయే చేసి పెట్టవలను అని నిశ్చయించిరి. అప్పుడు అందరికీ బాబా కోరిన వంకాయ వేపుడుకు గల ప్రాముఖ్యత తెలిసినది. బాబా సర్వజ్ఞుడని అందరూ ఆశ్చర్యపడిరి. 1915 డిసెంబరులో గోవింద బలరాం మంకడ్ అనువాడు షిరిడీ పోయి తన తండ్రికి ఉత్తర క్రియలు చేయవలను అనుకొనెను. ప్రయాణమునకు పూర్వము ఆత్మారాముని వద్దకు వచ్చెను. ఆత్మారాం భార్య బాబా కొరకు ఏమైనా పంపవలను అనుకొనెను. ఇల్లంతయూ వెతికెను. కాని ఒక్క పేడా తప్పితే ఏమీ కాన్పించలేదు. ఈ పేడ అప్పటికే బాబాకు నైవేద్యము పెట్టి ఉండెను. తండ్రి మరణించుటచే గోవిందుడు విచారగ్రస్తుడై ఉండెను. కాని ఆమె బాబా ఎందున్న భక్తి ప్రేమలచే ఆ పేడను అతని ద్వారా పంపెను. బాబా దానిని పుచ్చుకొని తినునని నమ్మి ఉండెను. గోవిందుడు షిరిడీ చేరెను. బాబాను దర్శించెను. పేడా తీసుకుని వెళ్ళుట మరచెను. బాబా ఊరుకుండెను. సాయంత్రము బాబా దర్శనముకై వెళ్ళినప్పుడు అప్పుడు కూడా పేడాను తీసుకుని పోవుట మరచెను. అప్పుడు బాబా ఓపిక పట్టక తన కొరకేమి తెచ్చినావని అడిగెను. ఏమీ తీసుకుని రాలేదని గోవిందుడు జవాబిచ్చెను. వెంటనే బాబా ఈ విధముగా అనెను, రేయ్, నీ ఇంటి వద్ద బయలుదేరినప్పుడు ఆత్మారాముని భార్య నా కొరకు నీ చేతికి మిఠాయి ఇవ్వలేదా అని అడిగెను. కుర్రవాడిదంతయు జ్ఞప్తికి తెచ్చుకొని సిగ్గుపడెను. బాబాను క్షమార్పణ కోరెను. బసకు పరిగెత్తి పేడాను తెచ్చి బాబా చేతికి ఇచ్చెను. చేతిలో పడిన వెంటనే బాబా దానిని గురుటుక్కున మింగెను. ఈ విధముగా ఆత్మారాముని భార్య యొక్క భక్తిని బాబా మెచ్చుకొనెను. నా భక్తులు నన్ను నమ్మినట్లు నేను వారిని చేరదీసెదను అని గీతావాక్యము నిరూపించెను. బాబాకు సంతుష్టిగా భోజనము పెట్టుట ఎట్లు? ఒకప్పుడు ఆత్మారాముని భార్య షిరిడీలో ఒక ఇంటి యందు దిగెను. మధ్యాహ్న భోజనము తయారయ్యను. అందరికీ వడ్డించిరి. ఆకలితో ఉన్న కుక్క ఒకటి వచ్చి మొరుగుట ప్రారంభించెను. వెంటనే తర్కడ్ భార్య లేచి ఒక రొట్టె ముక్కను విసిరెను. ఆ కుక్క ఎంతో మక్కువగా ఆ రొట్టె ముక్కను తినెను. ఆనాడు సాయంకాలము ఆమె మసీదునకు పోగా బాబా ఇట్లనెను, అమ్మా, నాకు కడుపు నిండా గొంతు వరకు భోజనం పెట్టావమ్మా. నా జీవశక్తులన్నీ చాలా సంతృష్టి చెందినవి. ఎల్లప్పుడూ ఇట్లాగే చెయ్యమ్మా. ఇది నీకు సద్గతి కలగజేస్తుందమ్మా. ఈ మసీదులో కూర్చుండి నేను ఎన్నడూ అసత్యం ఆడనమ్మా. నాయందిట్లే దయవుంచుము. మొదట ఆకలితో ఉన్న జీవికి భోజనము పెట్టిన పిమ్మట నీవు భుజింపుము. దీనిని జాగ్రత్తగా జ్ఞప్తి ఉంచుకొనుము. ఇదంతయు ఆమెకు బోధపడనే లేదు. కావున ఆమె ఇట్లు జవాబిచ్చెను, బాబా, నేను నీకెట్లు భోజనం పెట్టగలను? నా భోజనం కొరకే ఇతరులపై ఆధారపడి ఉన్నానే. నేను వారికి డబ్బిచ్చి భోజనం చేస్తున్నా బాబా అని చెప్పాను. అందులోకి బాబా ఇట్లు జవాబిచ్చాను, అమ్మా, నీవిచ్చిన ప్రేమపూర్వకమైన ఆ రొట్టె ముక్కను తిని ఇప్పటికీ తేనుపులు తీస్తున్నానమ్మా. నీ భోజనమునకు పూర్వము ఏ కుక్కను చూచి నువ్వు రొట్టెను వేసిదివో అదియు నేను ఒక్కటియే. అట్లనే పిల్లులు, పందులు, ఈగలు, ఆవులు మొదలగుగా గలవన్నీయు నా అంశములే. నేను వాని ఆకారములో తిరుగుచున్నాను. ఎవరైతే జీవకోటిలో ఉన్న నన్ను చూడగలుగుదురో వారే నా ప్రియభక్తులు. కాబట్టి నేనొకటి, తక్కిన జీవరాశి ఇంకొకటి అను ద్వంద్వ భావమును, భేదమును వీడనాడి నన్ను సేవింపుము. ఈ అమృత తుల్యముగు మాటలు విని ఆమె మనస్సు కరిగెను. ఆమె నేత్రములు కన్నీటితో నిండెను. గొంతు ఆర్చుకొని పోయెను. ఆమె ఆనందమునకు అంతులేకుండెను. నీతి భగవంతుని జీవులన్నిటి యందు కనుము అనున్నది ఈ అధ్యాయములో నేర్చుకోవలసిన నీతి. ఉపనిషత్తులు, గీత, భాగవతము మొదలగునవన్నీ భగవంతుని ప్రతిజీవి యందు చూడుమని ప్రబోధించుచున్నవి. ఈ అధ్యాయము చివర చెప్పిన ఉదాహరణమును ఇతర అనేకములకు మూలమును సాయిబాబా ఉపనిషత్తులలోని ప్రబోధనలను ఆచరణ రూపమును ఎట్లు ఉంచవలెనో అనుభవపూర్వకముగా నిర్ధారణ చేసి ఉన్నారు. ఈ విధముగా సాయిబాబా ఉపనిషత్తుల సిద్ధాంతములను బోధించు చక్కని గురువని మనం గ్రహించవలెను. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. 9వ అధ్యాయము సంపూర్ణము. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. వేలాది మంది సాయి భక్తులు ఎదురు చూస్తూ ఉన్న ఘడియలు మరలా రాబోతూ ఉన్నాయి. స్వామీజీతో షిరిడి యాత్ర సెప్టెంబర్ 5
గురువారం నాడు బయలుదేరతాం. సెప్టెంబర్ 6, 7, 8 షిరిడీలో వేలాది మంది సాయి భక్తులతో ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం ఈ గొప్ప కార్యక్రమానికి. కాబట్టి మీరు నాతో రావాలి, ఈ యాత్రలో పాలు పంచుకోవాలి అనుకుంటే త్వరితగతిన కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేసి మీ టికెట్స్ రిజర్వ్ చేసుకునే ప్రయత్నం చేయండి.